హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను పెంచల కోనలు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. పెంచల కోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. అలాగే పెంచల కోనలో వాటర్ ఫాల్స్ ఇంకా ఫేమస్. ఇక్కడ పెంచల కోనలోనే టెంపుల్ కాకుండా వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఇక్కడ ట్రస్ట్ కానీ చాలా అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది వచ్చేసి గోశాల. ఇక్కడ చాలా గోవుల్ని రక్షిస్తూ వాటికి అన్నీ చూస్తున్నారు కదా, చాలా పచ్చదనంగా మొత్తం ఇలాంటివి చాలా ఉన్నాయి. కరుణామయ్య ఆశ్రమం కానీ అన్నీ ఉన్నాయి. మెయిన్ టెంపుల్కి సంబంధించిన చరిత్ర మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్ ఈ వీడియో. ఒకసారి చూడండి గైస్, ఇది టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇది ఒకసారి ఆ కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత పచ్చదనంగా ఉందో. ఆ కొండ పక్కనే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉండటంతో ఎంతోమంది భక్తులు ప్లస్ పర్యాటకుల్ని ఆకర్షిస్తూ పెంచల కోన అనేది చాలా ఫేమస్గా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుడికి వచ్చిన తర్వాత కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ ఉన్నాయి కదా టెంకాయలు, కర్పూరం, హారతి, అది ఈ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మనం లోపలికైతే ఎంటర్ కావాలి గైస్. ఇది గుడి ముందు భాగం ఈ విధంగా అయితే ఉంటుంది. భక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడండి గైస్, నేను అందులో సండే వచ్చాను. సండే రావడంతో చాలా ఎక్కువ మంది భక్తులతో పాటు వాటర్ ఫాల్స్కి చూడడానికి కూడా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం వచ్చేసి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం లోపల. బట్ ఫోటో వీడియోలు అయితే తీయకూడదు, మనం గమ్ముగా ఉంటాం, చూపించడం కోసం అలా తీస్తున్నాం. లోపలైతే స్వయంభుగా వెలిసిన పెనిసిల్ల లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నారు. టెంపుల్ అయితే ఈ లొకేషన్లో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పక్క బయటికి వెళ్ళి చూస్తే ఆ కొండ అంచునే టెంపుల్ ఉండడం చాలా సూపర్ అనమాట. ఒకసారి చరిత్ర కూడా మనం తెలుసుకున్నాం, పోతూ మాట్లాడుకున్నాం. ఇది గైస్ లోపల ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దర్శనం అయితే అయిపోయిన తర్వాత మనం బయటకైతే వచ్చేసాము. బయట మామూలుగా ఉన్నప్పుడైతే ఎక్కువ మంది తిరునాళ్ళు అలా చేస్తున్నప్పుడు క్యూ ఎక్కువగా ఉంటుంది, బయటకు కూడా క్యూ పెడతారు. ఇప్పుడు మామూలు రోజులే కాబట్టి మామూలుగా అయితే ఉంది. ఈ టెంపుల్ యొక్క వెనక భాగం అన్నమాట. ఇది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి గైస్, దర్శనం అయితే అయిపోయింది. కొన్నిసార్లు మనకేంటంటే ఇప్పుడు పోయినప్పుడు ఉచిత దర్శనమే, డబ్బులైతే ఏమి చెల్లించిన అవసరం లేదు. ఫ్రీగా దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని బయటకైతే వచ్చేసాము. ఇది గైస్ లోపల ఇన్సైడ్ వ్యూ అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం బయటకు వచ్చాం గైస్. బయటకు వచ్చి మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మీరు ఎవరైనా ఫ్యామిలీతో రావడానికి చాలా ఈజీగా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ సత్రాలు ఉన్నాయి, అన్నదాన సత్రం ఉంది, చాలా కార్యక్రమాలు అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో కూడా వచ్చి ఈజీగా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట, కొంచెం ముందే ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయట చూసారా, బయట ఆ మర్రి చెట్టుకి చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా ఇలా కడుతుంటారనమాట. చూడండి ఉన్నాయి కదా క్లాత్స్ అన్నీ కట్టేసి పూజిస్తున్నారు ఆ మర్రి చెట్టుకి. ఈ విధంగా అయితే ఉంటుంది అమ్మవారి టెంపుల్. ఇది పక్కనే అయితే ఉంటుంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ టెంకాయలు కొట్టి కర్పూరం హారతి వెలిగించేసి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కదా, నెరవేరడానికి ఈ విధంగా అయితే చేస్తుంటారనమాట. ఇక్కడ ఆవులు కూడా చాలా ఉన్నాయి ఆవులు. ఇది ప్లేసు, ఈ లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా పెద్ద మర్రి చెట్టు అది. చెట్లు కూడా ఇక్కడికి ప్రశాంతమైన వాతావరణం అయితే మనకైతే చాలా ఈజీగా దొరుకుతుంది. ఇది వచ్చేసి పక్కనే మనకి మామూలుగా తలనీలాలు సమర్పించడానికి అది మన గుండ్లు దించుకుంటాం కదా ఆ ఏరియా అనమాట. ఇది ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ 40 రూపాయలుగా ఉంది అక్కడ. టోకెన్ తీసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఎంటర్ అయితే వాళ్ళు గుండు గీకుతారు. తర్వాత గుండు చేయించుకున్న తర్వాత ఇది ఉచిత స్నానపు గదులు. ఇక్కడ మహిళలకి సపరేటు, పురుషులకి సపరేట్గా ఉంటాయి. స్నానం చేసుకునే వాళ్ళు స్నానం చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఈ కోనేరులో మనం స్నానం చేసుకోవచ్చు. కోనేరులో వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ పైన వాటర్ అన్ని కోనేరులోకి వస్తుంటాయేమో అనుకుంటున్నాను నేనైతే. చూడండి వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, చాలామంది మునుగుతున్నారు. కానీ లోతు అయితే పెద్ద లేదు. కోనేరు అనేది ఈ విధంగా అయితే ఉంది గాయస్. ఒకసారి చూడండి ఇది గాయస్ కోనేరు. ఇప్పుడు వచ్చేసి మనం బయటకైతే వచ్చాం. బయటికి కొంతమంది మామూలుగా పొంగళ్ళు పెడతారు కదా, ఆ పొంగళ్ళు పెట్టుకోవడానికి వీళ్ళే పొయ్యిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ కట్లు కూడా ఆడే దొరుకుతాయి. ఈ పొయ్యిల మీద మనం పొంగళ్ళు పెట్టుకుని మొక్కునైతే చెల్లించుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసి అయితే ఉన్నారు. ఇది గైస్ ఈ ఏరియా వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. కొంచెం ముందుకు వస్తే ఇంకో టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ అనుకుంటా ఇది కూడా. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని చిన్న టెంపులే, తీర్థప్రసాదాలు తీసుకొని బయటకైతే రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనిసిల్ల లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఏంటంటే అప్పట్లో ఒకసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి గోశాల. నాకు ఫస్ట్ స్టార్టింగే చెప్పాను కదా, ఈ గోశాలలో చాలా గోవులు అయితే ఉన్నాయి. వీళ్ళే మొత్తం
వీటికి మేత కోసం చుట్టూతా పచ్చదనం గ్రీనరీ బాగా డెవలప్ చేసి వీళ్ళు చాలా గోవులను అయితే పెంచుతూ ఉన్నారన్నమాట. చూడండి ఈ లొకేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. గోశాల చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, చాలా నచ్చింది నాకైతే ఈ గోశాల. వీటిని కట్టేయడానికి కూడా పెద్ద ఇదైతే గోవుల్ని కట్టేయడానికి మొత్తం ఈ అంతా పోగులంతా అక్కడ మేస్తూ ఉంటాయి. నైట్ వస్తే ఏడే పడుకుంటాయంట, అక్కడ అడిగి తెలుసుకున్నాను. ఇది గైస్ ఈ లొకేషన్ వచ్చేసి ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇక్కడైతే చూడొచ్చు మన వెనక ఒక ఆడిటోరియం సంథింగ్ అయితే ఉంది. ఇక్కడ భజన చేసుకోవడానికి కానీ పాటలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి కార్యక్రమాలకైతే దీన్ని యూజ్ చేస్తున్నట్టున్నారు. ఒకసారి చూడండి వెనక వచ్చేసి లాస్ట్లో డయాస్ ఉంది. ఇక్కడ సంథింగ్ అదే అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ కూడా. పెంచలకోనలో వస్తే ఎన్ని చూడండి మొత్తం చుట్టూతా చాలా ఉన్నాయి. కోనేరు ఉంది, మర్రి చెట్లు ఉన్నాయి, మర్రి చెట్లకి సంథింగ్ పూజ చేస్తున్నారు, ఇలాంటివి ఉన్నాయి. మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి పెంచలకోనకు వచ్చినప్పుడు, టెంపుల్ కాకుండా. ఇది వచ్చేసి గైస్ ఇది దీపారాధనలు వెలిగించుకోవడానికి చిన్న రూమ్ లాగా ఏర్పాటు చేశారనమాట. చాలా దీపారాధనలు అయితే మనం వెలిగించుకోవచ్చు. ఈవినింగ్ టైం అయితే చాలామంది దీపాలు అయితే వెలిగిస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి పల్లకి అనమాట. ఈ విధంగా అయితే ఈ లొకేషన్ అయితే ఉంటుంది. దీని ముందే మనకి భక్తుల సౌకర్యం కోసం చాలా హాల్స్ అయితే ఉంటాయి. వీళ్ళు నైట్ టైం ఇక్కడ పడుకోవాలనుకుంటే ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా అయితే ఇక్కడ పడుకోవచ్చు. చూడండి ఈ విధంగా హాల్ అయితే ఉంటాయి. ఒకసారి పాస్ చేసుకొని చూడండి దాన్ని. మన అదే టెంపుల్కి సంబంధించిన అన్ని విశేషాలు అనేది దీని మీద రాసున్నాయి. దర్శనం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అన్ని మొత్తం యాక్చువల్గా ఉదయం 6 నుంచి 12 వరకు దర్శనం అయితే ఇస్తారు. 12 నుంచి 3 వరకు రెస్ట్, మళ్ళీ 3 నుంచి సాయంకాలం వరకు దర్శనం అయితే ఉంటుంది. ఒకసారి పాస్ చేసుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది గైస్ ఇప్పుడు టెంపుల్ యొక్క చరిత్ర తెలుసుకున్నాం గైస్. అప్పట్లో చాలా సంవత్సరాల క్రితం ఈ రాజ్యాన్ని చెంచురాజు అనే రాజు పరిపాలిస్తుండేవాడంట. ఆ చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మి. ఈమె సరదాగా ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళి చెలికత్తెలతో వెళ్ళిందనమాట. అప్పుడే శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించి ఉగ్రరూపంతో ఆ కొండ ప్రాంతంలో ఉంటే వీళ్ళు మిగతా చెలికత్తెలందరూ భయపడి వెళ్ళిపోతే ఈ చెంచు లక్ష్మి అనే ఈమె అక్కడే ఎటువంటి భయం లేకుండా ఉండడంతో ఈమె ధైర్య సాహసాలకు నచ్చి ఆ శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకున్నట్టుగా చరిత్ర అయితే చెప్తుందనమాట. పెళ్లి చేసుకొని అలాగే వీళ్ళు పెనుగులాడుతుంటే శిలగా మారిపోతే పెనుశిల. మొట్టమొదటి పేరు వచ్చేసి ఈ పెంచలకోనకి పెనుశిల కోన అనే ఉండేది. తర్వాత కాలక్రమంలో దీన్ని పెనుశిల కోన కాస్తగా పెంచల కోనగా అయితే ఏర్పాటైపోయింది. ఇక్కడే పక్కనున్న గోనుపల్లి అనే విలేజ్ వాళ్ళు ఒక 800 సంవత్సరాల క్రితం అలా ఇక్కడే టెంపుల్ నిర్మించి వీళ్ళే చేసినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి కనీసం 800 సంవత్సరాలు ఈ రేంజ్లో అయితే ఉండొచ్చు. ఇది గైస్ చరిత్ర. ఇప్పుడు వచ్చేసి మిగతా కార్యక్రమాలన్నీ చూద్దాం. చూడండి గైస్ ఇక్కడ వచ్చేసి అన్నదానం ఉంది, నిత్య అన్నదానం. ఎప్పుడు పోయినా సరే భోజనం అయితే పెడుతున్నారు. నేను యాక్చువల్గా 4:30 టైము ఈ టైంలో వెళ్ళాను వీడియో తీస్తున్నాను. అప్పుడు కూడా అక్కడైతే అన్నదానం పెడుతూ ఉన్నారు. నిత్య అన్నదానం ఏ టైంలో వెళ్ళినా కానీ మనకి భోజనం అయితే దొరుకుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు ఫుడ్ విషయంలో. ఇది మనకు కనిపిస్తుంది అన్నదాన సత్రము. ఇక్కడ వచ్చేసి అన్నదానంతో పాటు ఒకవేళ ఉన్నాయి సత్రాలు, చాలా సత్రాలు ఉన్నాయి. అంటే క్యాస్ట్ వైజ్గా ఆర్య వైశ్య భవనం, ఆర్య వైశ్య సత్రం, వీళ్ళు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఎవరికి ఏ సత్రాలు కావాలంటే ఆ సత్రాలు ఎంచుకోవచ్చు. ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు. ఒకవేళ మీకు రూములు కావాలంటే ఇక్కడ వెళ్ళేసి మనం కనుక్కోవచ్చు. అద్దె గదులు అనమాట. ఒకసారి చూడండి అక్కడ ఈ విధంగా మనం చెప్తే అదే ఇంత తీసుకొని మనకి రూమ్స్ అయితే ఇస్తారు. చూడండి దేవస్థాన గదులు అధిక స్థలం. ఈ రూమ్ కౌంటర్ ఇది. ఫోన్ నెంబర్ అయితే ఈ విధంగా ఉంది. ఈ నెంబర్కి ఫోన్ చేసి మనం అయితే కాంటాక్ట్ కావచ్చు ఒకవేళ రూమ్స్ కావాలి అనిపిస్తే. ఇది గైస్ ఇదంతా వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోనే ఉంది. ఇది పరిపాలన బిల్డింగ్, ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అంటారు. దేవస్థానానికి సంబంధించిన అధికారులందరూ అదే వీళ్ళకి పోస్టులు ఇచ్చుంటారు కదా, ఈ అధికారులందరూ ఇక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు అనమాట, పరిపాలన సాగిస్తుంటారు టెంపుల్కి సంబంధించిన కార్యక్రమాలకి. గాయస్ అలాగే ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపం కూడా ఉన్నాయి. కళ్యాణ మండపాలు చాలా వరకు ఉన్నాయి, కనీసం ఒక 6-7 కళ్యాణ మండపాలు ఉన్నాయి అనుకుంటా. ఎవరైనా మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ముందుగా ఇక్కడ కన్సల్ట్ అయితే దేవుని సన్నిధిలోనే మ్యారేజ్ చేసుకునే విధంగా తక్కువలో కళ్యాణ మండపాలు కూడా అయితే ఉన్నాయి. ఇది గాయస్ కళ్యాణ మండపాల సంగతి. అది కూడా ఒక కళ్యాణ మండపం ఇది. ఇక్కడ కూడా పర్లేదు, బ్యూటిఫుల్గానే ఉంటున్నాయి కళ్యాణ మండపాలు. అన్ని వసతులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది గాయస్ ఇది వచ్చేసి. అలాగే సరదాగా లోపల మొత్తం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చాను వెనక వైపు. ఈ విధంగా అయితే వెనక వైపు ఉంటుంది.
చుట్టూతో ఇక్కడి నుంచి అయితే మనం పైకి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. కొండ అంచునే ఉన్నాయి. కొండ అంచునే ఈ బిల్డింగ్లన్నీ. ఇదిగో మనకి ఇందాక అద్దె గదులు అని చెప్పాం కదా, ఇవన్నీ రూమ్స్ అనమాట, రెంటింగ్ రూమ్స్. ఈ కొండ అంచునే ఉంటాయి. చూడండి, పర్లేదు, బాగానే ఉన్నాయి రూమ్స్ కూడా. ఇది గైస్ దీనికి సంబంధించింది. ఇక్కడ ఇది వచ్చేసి ఇది కూడా ఒక కళ్యాణ మండపం ఇది. ప్లస్ ఇదంతా పార్కింగ్ ఏరియా. స్టార్టింగ్లోనే మనకి పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. ముందుకు పోతే మనకి అంగళ్ళు ఉన్నాయి కదా, స్టార్టింగ్లో మనం ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా కొనుక్కోవడానికి వీరి కోసం అంగళ్ళు అనేది ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనం కరుణామయి ఆశ్రమం లోపలకైతే వెళ్తున్నాము. ఇది చాలా పెద్ద ఆశ్రమం. ఇది మనం టీవీలో చూస్తుంటాం కదా, రాజేశ్వరి అమ్మవారిని ప్రవచనాలు ఇవన్నీ చెప్తుంటుంది ఆమె. ఇది ఆమె ఏర్పాటు చేసిన ఇది ట్రస్ట్ అనమాట. చూడండి, చాలా కార్యక్రమాలు అయితే ఇక్కడైతే జరుగుతున్నాయి. చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, చుట్టుపక్కల గ్రామాలకి వాటర్ ప్రొవైడ్, ప్యూర్ వాటర్, రకరకాల కార్యక్రమాలు అయితే చేస్తుంది. అలాగే వైద్యం, ఎడ్యుకేషన్ చాలా అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే లోపల ఉంటుంది. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల మొత్తం తిప్పి చూడాలంటే చాలా టైం, వీడియో లెంత్ ఎక్కువ పడిపోతుంది. ఊరినే బేసిక్ అయితే చూపిస్తున్నాను. ఇది కరుణామయి అమ్మవారి ఆశ్రమం. ఇది ఒకసారి ఇక్కడ పెంచలకోనకు వచ్చినప్పుడు చూడండి, మొత్తం తిరిగి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది గాయస్. ఇది ఈ లొకేషన్కి సంబంధించి. ఇప్పుడు మనం ఇదంతా అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్కి అయితే వెళ్దాము. వాటర్ ఫాల్ గురించి అయితే నేను చూపిస్తాను. పెంచలకోనలో అందరికీ తెలిసిన వాటర్ ఫాల్ ఒకటే ఉంటుంది, కానీ ఎవరికి తెలియని ఇంకో రకమైన వాటర్ ఫాల్ అయితే నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి ఒక 4 కిలోమీటర్ల ముందుకు వెళ్తే పెంచలకోనలో ఇంకో దాని పేరు వచ్చేసి బైరాగుల కోన వాటర్ ఫాల్ అని ఉంటుందన్నమాట. దాన్ని అయితే నేను చూపించబోతున్నాను. రూట్ ఏమాత్రం బాగుండదు, సహకరించదు. ఈ రోడ్డు నుంచి కనీసం ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ముందుకి ట్రావెల్ చేస్తేనే ఈ గతుకుల రోడ్లో తర్వాత ఆ వాటర్ ఫాల్కి అయితే మనం రీచ్ కావచ్చు. ఏమాత్రం రూట్ అనేది సహకరించదు, మరి దారుణంగా ఉంటుంది రూట్ అనేది. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం బురద, కంకర రాళ్ళు. ఇక్కడ చూడండి, కంప్లీట్గా బురద, ఏమాత్రం వెహికల్ అయితే ముందుకు వెళ్ళలేదు. ఈ విధంగా ఉంటుంది. దీన్ని మొత్తం దాటుకొని వెళ్ళిన తర్వాత ఒక చిన్న టెంపుల్ అయితే వస్తుంది. చూడండి, ఇది ఈ టెంపుల్. ఈ టెంపుల్ని మనం దర్శనం చేసుకోవాలంటే లోపలికి వెళ్ళి ఒక గుండంలో స్నానం చేస్తేనే లోపలికి ఎంట్రీ అలౌడ్ అనమాట. దర్శనము, లేకపోతే దర్శనం ఉండదు. అది ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ముందుకి మనం వాటర్ ఫాల్కి వెళ్ళాలి. కనీసం ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా డిఫికల్ట్ అది. నేను కంప్లీట్గా వీడియో దీనికి సంబంధించిన, ఈ వాటర్ ఫాల్కి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్ అయితే ఇచ్చున్నాను. ఒకసారి చూడండి, చాలా డేంజర్ వాటర్ ఫాల్. అలాగే ఎవరు ఇంతవరకు వెళ్ళడానికి సాహసం కూడా చేయలేరు అటువంటి వాటర్ ఫాల్ ఇది. మనం ఫస్ట్ టైం మనం వెళ్ళాము. పూర్తిగా లాస్ట్ దాకా వెళ్ళి దాని ఇంట్రడక్షన్ చేసాము మన ఛానల్లో. ఒకసారి చూడండి, బైరాగుల కోన వాటర్ ఫాల్ అని వస్తుంది మన ఛానల్లో. ఇది గైస్ డెడ్ అండ్ ఇది లాస్ట్. ఈ గుహలోనే వాటర్ ఫాల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మీకెవరికి తెలియని వాటర్ ఫాల్ ఇది. అది గాయస్ ఈ వీడియో. ఈ పెంచలకోన టెంపుల్ కానీ, పెంచలకోనకి సంబంధించిన ఈ వాటర్ ఫాల్ కానీ ఈ వీడియోలో అయితే తీసి చూపించాను. మీకు నచ్చింది అనుకుంటాను.